హామీ ఇచ్చినా దాన్ని డైవర్ట్ చేయడానికి ఏ విధంగా చేస్తారని ఈరోజు అవసరం లేనివన్నీ ముందు తీసుకొచ్చి దాన్ని ముందు పెట్టేసి ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చాలని దాని ఏదో గొప్పగా ఈరోజు మాట్లాడుతున్న విషయాన్ని గమనించున్నాం. ఆ తెలంగాణ తల్లి విగ్రహంలో కూడా కాంగ్రెస్ పార్టీ చేసిన తెలంగాణ తల్లి విగ్రహంలో కూడా బతుకమ్మను మాయం చేస్తున్నారు. బతుకమ్మను అక్కడ నుండి తెలంగాణ తల్లి చేతిలో నుండి బతుకమ్మను కూడా తీసేస్తున్నారు. ఆ విధంగా ఆడబిడ్డలకు అవమానం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలందరికీ బతుకమ్మను కనుమరుగు చేస్తున్నారు. తెలంగాణ తల్లి విగ్రహంలోకి వెళ్ళనేదే అవమానం జరిగిన సందర్భంలో ఈరోజు ఆశా వర్కర్ల మీద దాడి చేయడం కూడా అమానుషం. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా దిగొచ్చి వాళ్ళకు జరిగిన నష్టానికి వాళ్ళకు ట్రీట్మెంట్ ఇప్పించాలి, అదేవిధంగా వాళ్ళు ఇచ్చిన హామీని నెరవేర్చాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు హైదరాబాద్ నగరంలో ప్రతి వీధిలో ఇవాళ పోలీసు వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇవాళ ప్రతి పోలీస్ స్టేషన్ నిండా కాంచన్బాగ్ కానీ, బేగంపేట కానీ, బేగం బజార్ కానీ, తిరుమలగిరి కానీ అనేక పోలీస్ స్టేషన్ల నిండా మొత్తం కూడా ఇవాళ ఆశా వర్కర్లని, అదేవిధంగా ఇవాళ సర్పంచులు, మాజీ సర్పంచులు బిల్లుల కోసం అడుగుతున్న వాళ్ళందరినీ కూడా ఇవాళ పోలీసులు అరెస్ట్ చేసి దమనకాండ చేసి ఇష్టం వచ్చినట్టు కొట్టి వాళ్ళందరినీ కూడా ఇవాళ మొత్తం ఆ వెహికల్స్లో కుక్కి ఇవాళ మొత్తం కూడా పోలీస్ స్టేషన్లు మొత్తం కూడా నింపుతూ ఉన్నారు. మీరు ప్రజాస్వామ్య హక్కు ఇంతకుముందు ఏదో మిస్ అయినట్టు మేము ఇస్తామని చెప్పేసి డాంబికాలు పోయినరు. 6 గ్యారంటీలు ఖచ్చితంగా 100 రోజుల్లోనే చేస్తానని చెప్పేసి ఈనాడు అదేవిధంగా ఇతర పేపర్లలో వాళ్ళు ఇచ్చిన 100 రోజుల్లోనే అన్నీ అమలు చేస్తామని, 100 రోజుల్లో అమలు చేస్తామని అంటే నిజమేని నమ్మి మీకు అనేక మంది మహిళలు ఓట్లేసిండ్రు. ఇవాళ ఇప్పుడే సబితా ఇందారెడ్డి గారు మాట్లాడారు. ఆశా వర్కర్లు అనేక మంది 40,000 మంది ఆశా వర్కర్లు అందరూ కూడా దళితులు, గిరిజనులు, బహుజనులు. వాళ్ళకు వచ్చే జీతం 1,500 ఉంటే 9,790 అంటే దరిదాపుగా 10,000 రూపాయలు పెంచి వాళ్ళందరినీ కూడా ఆనాడు కేసీఆర్ గారు తన ఇంటికి పిలుచుకొని ఒకసారి సెక్రటరియట్లో, ఒకసారి ప్రగతి భవన్లో వాళ్ళందరికీ భోజనం పెట్టి వాళ్ళతో చర్చించి 10,000 దరిదాపుగా పెంచి వాళ్ళందరూ కూడా ప్రతి నెల చిన్న ఉద్యోగస్తులని మొదటి రోజు జీతాలు ఇచ్చింది. కానీ ఇవాళ మీరు అన్న ప్రకారం 100 రోజుల్లో ఇస్తామని చెప్పి మీరు చెప్పింది కాబట్టి 100 రోజుల్లో ఖచ్చితంగా ఇస్తామని చెప్పిండ్రు. ఉద్యోగ భద్రత కూడా ఇస్తామన్నారు, పెంచుతామన్నారు, ఉద్యోగ భద్రత ఇస్తామన్నారు. ఇంకో మీరు ఇచ్చిన అభయ హస్తం అందులో ఫీల్డ్ అసిస్టెంట్స్ మరియు ఆశా వర్కర్లకు, ఐకేపీ వాళ్ళందరికీ కూడా, ఆర్పీలకు కూడా వాళ్ళు ఏమడిగినారు? 100 రోజుల తర్వాత 3 నెలల తర్వాత ఒకసారి వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చింది. 6 నెలల తర్వాత చేస్తామన్నారు. 6 నెలల తర్వాత మళ్ళీ ఇక్కడికే వస్తే ఇక్కడ కూడా ఆనాడు అరెస్ట్ చేసి జైల్లో పెట్టిండ్రు. మళ్ళీ ఇవాళ వేలాది మంది నీ యొక్క అసెంబ్లీ దగ్గర కూడా రాలే, డిఎంఈ దగ్గరికి, వైద్య విధాన పరిషత్ దగ్గరికి పోయింది. సామూహికంగా రిప్రజెంటేషన్ ఇస్తామని పోయినారు. వాళ్ళ ఆర్తిని, ఆవేదనని, బాధని ఆ అధికారులకు చెప్పుకుందాం. 100 రోజులు అన్నారు, 100 రోజులు అయిపోయింది, సంవత్సరం అయిపోతుంది, మా బాధ వినండి అని చెప్పేసి పోయినారు. వాళ్ళందరూ కూడా బహుజనులు అయ్యుండి అతి కష్టంలో ఇవాళ మొత్తం గ్రామ సీమల్లో మొత్తం కూడా వైద్య సేవలాగా అందిస్తున్న వాళ్ళు, ఇవాళ గర్భిణీలు ఉంటే వాళ్ళందరినీ కూడా నెల నెల వాళ్ళకి కావాల్సిన మందులు ఇస్తున్న వాళ్ళు, ఆ గర్భిణులను 9 నెలల తర్వాత హాస్పిటల్ తీసుకుపోయి మళ్ళా ప్రసవం తర్వాత ఇంటికి చేరుస్తున్న వాళ్ళు, వాళ్ళ మీద కనికరం లేదా? వాళ్ళు కదా నిజంగా ఇవాళ తెలంగాణ తల్లులంటే. వాళ్ళ మీద ఇవాళ పోలీసులు చేసిన దమనకాండ చూస్తే అందరినీ కూడా ఇష్టం వచ్చినట్టు కొట్టిండ్రు. ఆ నాయకులు, బీఆర్టీ నాయకులైన రాంబాబు యాదవ్ని కానీ, అదేవిధంగా నారాయణ కానీ, మిగతా నారాయణ కానీ వాళ్ళందరినీ కూడా ఇష్టం వచ్చినట్టు కొట్టడం కాకుండా సంతోష, రాష్ట్ర నాయకులైన సంతోష భువనగిరి నుంచి వస్తే ఆమెను ఇష్టం వచ్చినట్టు కొట్టి లోపలేస్తుంటే కాలు ఇరుక్కపోయింది. కాలు ఇరుక్కపోయిందని చెప్పి పోలీసు వాళ్ళు నెడుతుంటే ఆ బాధ తట్టుకోలేకపోతుంటే మొత్తం మగవాళ్ళు, ఆడవాళ్ళు కలిసి ఇష్టం వచ్చినట్టు కొడితే పోలీసులు బయట కొట్టడమే కాదు, వ్యాన్లో కొట్టారు,
చివరికి పోలీస్ స్టేషన్ పై కూడా ఇష్టం వచ్చినట్టు అందరు కలిసి ఒక రాక్షస మూకలాగా దాడి చేస్తే మొత్తం నురగ గక్కుకొని మొత్తం స్పృహ తప్పి పడిపోయింది.